ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడు వగు మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. నా నోట మీ వాక్యము నుంచుచుండగా ప్రతి హృదయమునకు తెలివిని అనుగ్రహించి గ్రహించునట్లును, గ్రహించిన దాని ప్రకారం బ్రతుకున్నట్లును మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, వాక్యమును బట్టి మేమంతా కూడా ఆ మహాలోకాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, కొన్ని విలువైన సంగతులు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. సంఘం యొక్క గొప్పతనం, సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత, మనం సంఘంలో ఉండడం ఎంత అవసరమో ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, అవగతమవుతుంది. సంఘానికి దేవుడిచ్చిన ప్రాముఖ్యత ఎంతటిది అంటే, ఆ సంఘమును ఏర్పరచుటకే యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచాడు. గుర్తుపెట్టుకోండి, సంఘమును ఏర్పరచుటకే యేసుక్రీస్తు తన ప్రాణాలను, రక్తాన్ని ధారపోశాడు, ప్రాణాలు అర్పించాడు. సంఘాన్ని స్థాపించుటకే, లేదా సంఘము కోసం ఎదురు చూసిన వారు, ఆ సంఘము కొరకే ప్రవక్తలు ఎందరో ఎదురు చూశారు. మీరు చదివారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎవరు ఎదురు చూశారు? అబ్రహాము ఎదురు చూశాడు అని వ్రాయబడింది. పునాదులు గల ఆ పట్టణము సంఘము అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి సంఘాన్ని స్థాపిస్తాడని ఎందరో ప్రవక్తలు లేఖనములను పరిశీలించుచు వచ్చిరి. పేతురు గారు రాసిన మాట కూడా. యేసుక్రీస్తు స్వయంగా ఈ భూమి మీదకి దిగాడంటే తనకున్న ఆధిక్యం, తనకున్న అధికారం, తనకున్నటువంటి శక్తులు వాటన్నింటినీ వదిలేసుకొని రిక్తుడిగా ఈ భూమి మీదకి సంఘం కోసం వచ్చాడంటే సంఘం అంత గొప్పదా? ప్రాణం కూడా పెట్టాడు అంటే సంఘం అంత గొప్పదా? ప్రవక్తలు ఎదురు చూశారంటే సంఘం అంత గొప్పదా? ఎందుకంత గొప్పది అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితేనంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది. స్ఫటికము అంటే వజ్రం కూడా స్ఫటికమే. వజ్రం మెరుస్తుంది. ఒక నది ఉందట, అది జీవజలములతో నిండినదట, అది స్ఫటికం వలె మెరుస్తుందట. ఏ నది ఉంటుంది ఇది? జీవనది వేరు, జీవజలముల నది వేరు. జీవనది అంటే వర్షం ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రవహించే నదిని జీవనది అంటారు మన భాషలో, మన పరిభాషలో. ఒక గంగా నదిని జీవనది అని చెబుతారు. ఏమంటే వర్షాధారిత నదులు ఉన్నాయి. కృష్ణా నది ఉంది. వర్షం పడితేనే నీరు ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. జీవనది అనేది ఒక ఊట పుట్టి ఆ ఊట నుంచి ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. ఇది జీవనది కూడా కాదు, జీవజలములతో నిండిన నది. జీవజలములతో నిండిన నది అంటే జీవమునిచ్చే జలం. ఏమై ఉంటుంది జీవమునిచ్చే జలం? వాక్యం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలగని తలంచుచు వాటిని మీరు ఏం చేయుచున్నారని చెబుతున్నాడు? పరిశోధన చేయుచున్నారు. అంటే నిత్య జీవం అనేది ఎక్కడుంది అంటే వాక్యంలో ఉంది. వాక్యము ఎక్కడుంది అంటే ఆ నది ఎక్కడుంది అంటే క్రింద చెప్తున్నాడు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నద్ద నుండి. ఎక్కడి నుంచట? దేవుని యొద్దయు, దేవుని సింహాసనము, గొర్రెపిల్ల సింహాసనము అక్కడ ఉంది అని చెబుతున్నాడు. ఆ పట్టణపు రాజీవ వీధి మధ్యన ప్రవహించుట నాకు చూపాడు అన్నాడు. ఇది యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త కూడా మాట్లాడుతూ అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం నుంచి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండును. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను.
మందిరపు గడపనద్ద నుండి నీళ్లు తూర్పుగా పారుతున్నట్టు ఉబికి వస్తున్నాయట. ఉబికి వస్తున్నాయంటే అక్కడ ఏముంది? ఓట ఉంది. ఓట, జీవ ఓట ఉంది. ఇంతకీ ఏ మందిరం గురించి మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలు దర్శనంలో చూస్తున్న మందిరం ఏది? యెహెజ్కేలు దర్శనంలో చూస్తున్న మందిరం యెరూషలేము మందిరమా? యెరూషలేము మందిరంలో ఏ నది లేదు, మనందరికీ తెలుసు. నది ఉందా? దాని గడపనద్ద నుండి నీళ్లు ఉబికి వస్తున్నాయా? అలా నీళ్లు ఉబికితే మందిరంలోకి ఎవరు వస్తారు? నీళ్లు ఉబికితే మందిరంలోకి ఎవరు వస్తారు? అంటే ఇది నది అంటే ఏదో మనం చూస్తున్నటువంటి నీటితో నిండిన నది కాదని, మందిరం అనగానే యెరూషలేములో ఒకనాడు సొలొమోను కట్టిన మందిరము కాదని, నిజమైన మందిరం జీవము గల దేవుని మందిరం సంఘం అయితే, ఏ మందిరం? సంఘం. జీవము గల దేవుని మందిరం సంఘం. సంఘం అయితే ఆ సంఘములో ఎవరి సింహాసనాలు ఉన్నాయన్నాడు? గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు సింహాసనాలు ఉన్నాయి. ఏంటి, సంఘంలో గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్క సింహాసనాలు ఉన్నాయా? నేనున్నాను, నాకు ఒక ఆసనం ఉంది. సింహాసనం కాదు ఇది, ఆసనం. సింహముతో బొమ్మలతో ఉన్నదాన్ని సింహాసనం అంటారు. రాజులు సింహపు బొమ్మలతో ఒక ఆసనం వేసుకుంటారు, దాన్ని ఏమంటారు? సింహాసనం. ఓకే, సింహాసనం అంటే రాజ్యాధికారానికి గుర్తు, అధికారానికి గుర్తు, ప్రభుత్వానికి గుర్తు. ఇప్పుడు ఎవరెవరి అధికారం అక్కడ ఉంది? ఎవరెవరి సింహాసనం ఉందంటే దేవుని యొక్క సింహాసనము ఉంది, గొర్రెపిల్ల యొక్క సింహాసనము ఉంది. అంటే దేవుడు గొర్రెపిల్ల కలిసి ప్రభుత్వం చేస్తున్నారు. ఏంటి పట్టణం? ఎక్కడుంది పట్టణం అంటే? ఏమండి, సంఘంలో ఈరోజు దేవుని అధికారం ఉందా లేదా? దేవుని పరిపాలన సంఘంలో ఉందా లేదా? యేసుక్రీస్తు పరిపాలన సంఘంలో ఉందా లేదా? కనుక గొర్రెపిల్ల సింహాసనమైన అంటే గొర్రెపిల్ల అధికారమైన, దేవుని సింహాసనమైన అంటే దేవుని అధికారమైన కలిగిన ఒక మహాపట్టణం ఏది అంటే సంఘం. సంఘాన్ని దేవుడు పట్టణంతో పోల్చాడు. నూతన యెరూషలేము పట్టణము అంటాడు, పరలోకపు యెరూషలేము అంటాడు. ఈ వచనాలన్నీ మీ అందరికీ తెలుసు. పైనున్న యెరూషలేము అంటాడు. ఈ పట్టణం అనగానే సంఘం, రైట్. ఇప్పుడు ఆ సంఘంలోనట గడప కమ్మి నుంచి లేదా దేవుని సింహాసనం నుంచి జీవజలములతో కూడిన నది వచ్చేస్తుందట. నది అంటే సంఘం అంటే ఎలా ఉంటుందో తెలుసా? సంఘం అంటే ఎలా ఉండాలో తెలుసా? చినుకులు కాదు, ఒక్కొక్క బొట్టు కాదు. నది అంటే ఒక్కొక్క బొట్టు వస్తే నది అంటారా? ఒక్కొక్క బొట్టు పడితే చినుకు, చినుకులన్నీ కలిస్తే కాలువలు, కాలువలన్నీ కలిస్తే నదులు. అంటే చినుకులలో ఏదో కొద్దిగా వాక్యం చెప్తాను అనుకోండి, అది దేవుని సంఘం కానేరదు, దేవుని పట్టణం కానేరదు. ఎప్పుడైతే చినుకు కలిసి పిల్ల కాలువలుగా మారి కాలువలన్నీ కలిసి నదంతా ఉధృతంగా ప్రవహిస్తుందో, వాక్యం ఉధృతంగా రావాలి, ఉధృతంగా ప్రవహించాలి, అక్కడ దేవుని సింహాసనం ఉంటుందట, అక్కడ గొర్రెపిల్ల సింహాసనం ఉంటుందట. ఈరోజు సంఘాలలోనికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇక్కడ జీవవాక్యం ఉధృతంగా ఉందా? జీవజలములు ఉధృతంగా ఉన్నాయా? ఒక నది అంత విస్తారంగా ఉధృతంగా ప్రవహిస్తుందా? ఇవేమీ చూసుకోవటం లేదండి, ఇవేమీ చూసుకోవటం లేదు. మరి ఏం చూసుకుంటున్నారు? ఇక్కడ దీవెనలు ఉన్నాయా? ఆశీర్వాదాలు ఉన్నాయా? మేము వెళితే మాకు అవసరాలు తీరుతాయా? మా రోగాలు పోతాయా? ఆశ పెట్టేటువంటి వాళ్ళు బోధకులు కూడా అవే ఆశలు చూపించి మీరు రండి దేవుని సంఘానికి అంటున్నారు. దేవుని సంఘములో అది నిజంగా దేవుని సంఘం అయితే విస్తారమైన జలములతో నిండిన నది ఉండాలి. ఆ నది ఎలా ఉందంటే జీవజలములతో నిండిందట. జీవజలం అంటే వాక్యము జీవజలం. ప్రతి వాని కడుపులో ఊరేడి బొగ్గ, ప్రతి వాని కడుపులో ఊరేడి బొగ్గది జీవజలం. అది ఆ జీవజలం ఎక్కడుందో అదే సంఘం, గుర్తుపెట్టుకోండి, అదే సంఘం. ఇంకా ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 22 అధ్యాయానికి వద్దాం. ఈరోజు ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీరున్న సంఘంలో విస్తారంగా ఒక నది వలె, నది ప్రవాహం వలె వాక్యం పెళ్ళుబుకుతూనే ఉంటుంది. అంతేనా? ఆగిపోయింది ఎక్కడన్నా? జయశాలి గారు 50 ఏళ్ల నుంచి ప్రకటిస్తూనే ఉన్నారు, పెళ్ళుబుకుతూనే ఉంటుంది. నేను 25 ఏళ్ల నుంచి ప్రకటిస్తూనే ఉన్నాను, ఇంకా వాక్యం పెళ్ళుబుకుతుంది. ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ తగ్గదు కూడా.
మన సంఘంలో విస్తారంగా వాక్యం. అసలు సంఘం ఉన్నదే వాక్యం కోసం అండి. ఎందుకంటే ఈ వాక్యం అనే జీవజలమునకున్న ఆధిక్యత ఏంటో ఇంకా క్రిందికి చెప్తుంటే చదవండి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట, ఆ రాజవీధి, ఆ పట్టణంలో రాజవీధిలో వీధిలో ప్రవహిస్తుందట. ఏమంటే భూమి మీద నదులైతే రాజవీధిలో ప్రవహించవు. ఇదే నది, జీవజలముల నది. పట్టణము నుంచి ప్రవహిస్తూ, పట్టణంలో ప్రవహిస్తూ విస్తారమైన జలములతో ప్రవహిస్తుంది, విస్తారమైన వాక్యంతో ప్రవహిస్తుంది. ఆ నదికి ఏవలావల ఏమన్నాయి చూడండి. అది ఆ నది యొక్క ఏవలను ఆవలను ఏమన్నాయి? నది యొక్క అంచున ఏవో వృక్షాలు పెరగడం మనకు తెలుసు. విస్తారమైన నీళ్ళు ఉన్నాయి కనుక నది అంచున ఏం పెరుగుతాయండి? ఏవేవో చెట్లు పెరుగుతాయి. చక్కగా బట్టి వేళ్ళ నీళ్ళల్లోకి పంపించి హ్యాపీగా విస్తారంగా చాలా హైట్ పెరుగుతాయి. కానీ ఈ జీవవాక్యం అనే నది అంచున ఉన్నవాడు ఏం పొందుతాడట? ఏ వృక్షాలు పెరుగుతాయంటే ఇక్కడ జీవవృక్షం. అంటే ఆ నీళ్ల వల్ల వచ్చే ఫలం ఏంటి? జీవవృక్షాలు. ఈ పక్క ఆ పక్క జీవవృక్షాలు, ఈ ప్రక్క వాక్యానికి ఈ ప్రక్క ఆ ప్రక్క నీకు జీవవృక్షం అందిస్తుంది వాక్యం. జీవవృక్షం అనగానే ఏం గుర్తుకు రావాలి మీకు? ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది. ఆ జీవవృక్షానికి ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు తింటే ఏమవుతారట? ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు జీవవృక్షంకి వెళ్ళే దారిలో ఖడ్గజ్వాలలు నిలబెట్టాడు. ఖడ్గజ్వాలలు. ఎందుకంటే వారు ఒకవేళ చేయి చాపి ఆ జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిత్యము జీవించుదురేమో అన్నాడు. వాక్యం చదువుతున్నారా? నేను ఇవన్నీ చూపించడం టైం సరిపోదని చూపించట్లేదు. మీరు ఎప్పుడు బైబిల్ చదవకపోతే నేను చెప్పే అర్థం కావు. బైబిల్ చదివే వాళ్ళకి మాత్రం చక్కగా అర్థమవుతాయి. ఓకే, గనుక జీవవృక్షం అనగానే దానికి ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు తింటే నిత్యము బ్రతుకుతారు. ఈ వాక్యం అనే జీవనది ప్రక్కన దొరికే వృక్షాలు, ఆ వృక్షాల వలన ఫలితం ఏంటంటే జీవ ఫలాలవి. నిత్య జీవం. వాక్యంలో నిత్య జీవం ఉంది కదండి. లేఖనములందు మీకు నిత్య జీవము కలదు అంటే ఈ జీవనది ప్రక్కన పెరిగే వృక్షాలు, దానివల్ల నిత్య జీవం. ఇంకా ఏమన్నాడు చూడండి. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఈ ప్రపంచాన్ని స్వస్థపరచాలంటే ఈ వృక్షం కావాలట. ఈ వాక్యము వలన వచ్చిన వృక్షం జీవజలం. ఈ జీవజలం వలన వచ్చేటువంటి జీవం ఈ వృక్షం, వాటి ఆకులు, ఒక్కొక్క వాక్యం జనములను స్వస్థపరచుటకు ఉపయోగిస్తారు. అంటే ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే ఏముండాలి? సంఘం ఉండాలి. సంఘం ఎందుకు ఉండాలి? సంఘం నుంచే వాక్యం వస్తుంది. ఆ వాక్యము జనములను స్వస్థపరుస్తుంది. ఆ వాక్యం జనములను స్వస్థపరుస్తుంది. అందుకే దేవుడు యేసుక్రీస్తు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే లోకానికి వెలుగు ఇవ్వాలన్నా, లోకానికి ఉప్పుగా సారం ఇవ్వాలన్నా, లోకాన్ని స్వస్థపరచాలన్నా క్రైస్తవుడు ఉండాలి, సంఘం ఉండాలి. సంఘం యొక్క ఆధిక్యత ఇది. సంఘాలు లేని ప్రపంచం, సంఘం లేని ప్రపంచం క్షణం కూడా భూమి మీద బ్రతకదంటే. నిజం చెప్పనా? చెడిపోయిన ఈ ప్రపంచం ఇంకా ఉంది అంటే సంఘముగా మీరున్నారు, మనం ఉన్నాం. మనలను బట్టి ఇదిగో ఒక జీవవృక్షాన్ని ఇక్కడ ఉంచాను కదా, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి కదా, వాటి వలన ఈ జనములు స్వస్థపరచబడతారేమో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఒక సంఘం అనేటువంటి ఒక పట్టణాన్ని ఉంచాడు. ఆ పట్టణంలో జీవ జలాలు ఉన్నాయి. ఆ జీవజలాల ప్రక్కన జీవవృక్షాలు పెరుగుతున్నాయి. వాటి ఫలాల వలన మనుషులు బ్రతుకుతారేమో. ఆ బాధ్యత సంఘానికి ఉంది. సంఘం ఉండడం వల్ల మనం కాపాడబడతాం. సంఘం ఉండడం వల్ల మనం స్వస్థపరచబడతాం. నాకేం రోగాలు లేవనకండి, చాలా పెద్ద రోగం ఉంది మనకి. నాకు వచ్చిన గుండె జబ్బు కంటే పెద్ద రోగాలు ఉన్నాయి మీకంటే జనానికి. ఏంటా రోగం చెప్పండి? ఎప్పుడైతే మనము సంఘమునకు దూరం అవుతున్నామో ఆత్మ బలహీన పడుతుంది అన్నాడు. నేనన్నానా? వాక్యం అందా? వాక్యం అన్నదాన్ని నేను ధైర్యంగా అంటున్నాను. మళ్ళీ నా మీద అలక్కండి మీరు. వాక్యం ఏముంది? ఇందుకోసమే మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు కనుక బలహీనపడిన చేతులను కాళ్లను
మరలా బలపరచడానికి సంఘం ఉండాలి. ఆ సంఘంలో జలములు ఉండాలి, జీవ వృక్షం ఉండాలి. అంటే ఈ ప్రపంచానికి ఏం కావాలి? సంఘం కావాలి. మనం ఉప్పు. సంఘం అనే మనం లోకానికి వెలుగు. సంఘం అనే మనం లోకానికి స్వస్థత. అందుకే యేసుక్రీస్తు ఒక గొప్ప ఉచిత వైద్య శిబిరంలా, ఆత్మల ఉచిత వైద్య శిబిరంలా సంఘాన్ని ఉంచాడు. ఇంకా సంఘానికి ఉన్న ఆధిక్యత ఏంటో ఈరోజు ఒక విశేషమైన సంగతిని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? పాత నిబంధన కాలంలో దేవుడు ఆశ్రయపురములు, ఆశ్రయ పట్టణాలు అని ఏర్పాటు చేశాడండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం, సంఖ్యాకాండం 35వ అధ్యాయము మరి 6వ వచనం ఒకసారి చదువుదాం. 35వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. ఏ పురాలు ఉండాలట? ఆశ్రయపురములు. గుర్తుపెట్టుకోండి. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమించవలెను. చాలండి. ఇక్కడ ఒక విచిత్రమైన మాట దేవుడు అన్నాడండి. నరహంతకుడు వాటిలోనికి పారిపోవుటకు మీరు పట్టణాలు నియమించండి, పురాలను నియమించండి, కొన్ని పల్లెలు, కొన్ని పురాలను మీరు నియమించండి అన్నాడు. అదేంటండి నరహంతకుడు పారిపోవటం ఏంటి? దేవుడు పారిపోమంటున్నాడు ఏంటి? నరహంతకుడిని పారిపోమంటున్నాడు ఏంటి? చట్టం ఏమంటుంది? నరహంతకుని పట్టుకోమంటుందా, పారిపోనీయమంటుందా? ఒకవేళ పారిపోయిన వెదికి పట్టుకొని శిక్షిస్తుంది చట్టం. కానీ సాక్షాత్తు దేవుడేమంటున్నాడు? నరహంతకుడు పారిపోవుటకు కొన్ని పురాలను, ఆశ్రయపురాలు. ఎవరికి ఆశ్రయం ఇచ్చే పురాలు ఇవి? నరహంతకులకు ఆశ్రయం ఇచ్చే పురాలు అన్నాడు. ఈ మాట వినగానే విచిత్రంగా తోచింది కదా మీకు? నాకు ప్రారంభంలో చదివినప్పుడు అలాగే తోచింది. కానీ క్రిందకు వచ్చేసరికి ఇంకా ఏమంటున్నారు చూడండి. 14వ వచనం 12 నుంచి చదువుదాం. 12 నుంచి. ఎందుకు ఆశ్రయపురాలు ఇచ్చాడు అంటే 12వ వచనం. పొరపాటున ఒకరిని చంపిన వాడు. నరహంతకుడు అంటే పొరపాటున చంపినా, కావాలని చంపినా ఎవరైనా నరహంతకులే. కానీ ఈ పట్టణాలు ఎవరి కోసం నియమించబడ్డాయట? పొరపాటున చంపినవాడు. పొరపాటున ఎలా చంపుతారండి? పొరపాటున చంపడం కూడా జరుగుతుందా అంటే ఉంది, పొరపాటు జరుగుతుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5వ వచనం. పొరపాటున ఒకడు ఎవరినైనా చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, ఇద్దరట అడవిలోకి వెళ్ళి చెట్లు నరుకుదామని వెళ్ళారట ఇద్దరు. ఒకడు ఇంకొకరిని తీసుకొని బయలుదేరాడు ఇంటి నుంచి. తీరా అడవిలోకి వెళ్ళిన తర్వాత చెట్లు నరుకుదామని గొడ్డలి దెబ్బ వేయగానే ఏం జరిగిందో చూడండి. గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, గొడ్డలు వేశాడు, పిడి ఊడింది. ఎంత ఫోర్స్ ఉంటుందండి అది? ఫోర్స్గా వెళ్ళిపోయి తలకు తగిలింది అనుకోండి, ఏమైపోతాడు మనిషి? చనిపోతాడు. ఇది కావాలని చంపడమా, పొరపాటున చంపడమా? కానీ జనాలు అది నమ్మరు కదండి. గొడ్డలు ఊడింది, తగిలింది, నేను కావాలని చేయలేదు అంటే ఊరుకోరు కదా. ముందు వాడిని చంపేస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలీలకి హత్యకు ప్రతి హత్య. నరహంతకుడిని రాళ్లతో కొట్టి చంపేమని ఉంది. ఏమన్నా అంతవరకు ఎందుకండి? మనలోనే పొరపాటున ఎవరైనా చంపాడు అనుకోండి, పొరపాటు జరిగిందంటే మనం ఊరుకుంటామా చెప్పండి? మనమే ఊరుకోం. పొరపాటున జరిగిందంటే ఒప్పుకోం. అప్పుడు పోలీసులు వాడిని పట్టుకొని దొరికాడు అనుకోండి, విపరీతమైన కొట్టుడు కొడతాం మనం. అప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారు తెలుసా? అరెస్ట్ చేస్తారు వాడిని. అరెస్ట్ కనుక మనం ఏదో చెడు ఉందనుకుంటున్నాం, కానీ చెప్పాలంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో రిమాండ్కి పెట్టారంటే ముందు మీ చేతుల్లో నుంచి కాపాడడం. జనాల చేతుల్లో ఉంచితే చావగొడతారు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే సేఫ్.
పోలీస్ స్టేషన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? అది సేఫ్టీ ప్లేస్. ఎవరికి? నరహంతకుడికైనా ఏ దొంగకైనా ముందు అది సేఫ్టీ ప్లేస్. ఎందుకు? జనాల చేతిలో చేస్తాడు. అతనికి ఏ శిక్ష వేయాలో కోర్టు వేసినంత వరకు ప్రజల నుంచి కాపాడే సేఫ్టీ ప్లేస్ ఏదో తెలుసా? పోలీస్ స్టేషన్. ప్రియులరా, ఇక్కడ పొరపాటున ఒకడు చంపాడట. గొడ్డలు వేయగానే ఆ గొడ్డలు పిడి ఊడి ఎదుటి వాడికి తగిలిందట. మరి వాడిని జనం పట్టుకొని చంపేస్తారుగా. అలా చంపకుండా ఉండాలంటే ముందు వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆశ్రయపురానికి పారిపోవాలి. అక్కడికి వెళ్ళిన వాడిని ఎవడో చంపకూడదు. దేవుని రూల్ ఇది. ఎవడైనా వెళ్ళి ఆశ్రయపురంలో తల దాచుకున్నాడా వాడిని మీరు ముట్టకూడదు. ముడితే మిమ్మల్ని చంపేస్తానన్నాడు. అంటే వాడు హత్య చేసి ఆ ఒక పట్టణం, ఉదాహరణకు నవలూరు ఆశ్రయపురం అనుకోండి, మంగళగిరిలో హత్య చేసి పరిగెత్తుకుంటూ వచ్చి నవలూరులో కూర్చున్నారు అనుకోండి, ఇంక మీ జోలికి రాకూడదు. అది దేవుని చట్టం. ఇది ఆశ్రయపురం. అలా ఆశ్రయపురాలు ఉన్నాయా బైబిల్లో అంటే? ఉన్నాయి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 7వ వచనం. అతడు తీర్పు నందుటకై, చదవండి, అతడు తీర్పు నందుటకై సమాజం ఎదుటికి వచ్చు వరకు, నిలుచు వరకు. ఎవరు హత్య చేసినవాడు? ఒక హత్య చేసినవాడు తీర్పు పొందుటకై సమాజం ఎదుట. అంటే ఆ రోజు సమాజంలో కోర్టులు ఉండే కదండి. ఒకప్పుడు మనకి పంచాయతీ కోర్టులు రచ్చబండ దగ్గర ఉండేవి. న్యాయం అన్యాయం అక్కడే ఊరు పెద్ద తీర్చేవాడు. ఇప్పుడంటే పోలీస్ స్టేషన్లోకి ఒకడు వెళితే అరెస్ట్ చేసి వీళ్ళు పోలీసులు పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టడానికి వీల్లేదండి. మనకు చట్టాలు తెలియదు కనుక వాళ్ళు కొట్టినా తిట్టినా సైలెంట్గా ఉంటాం. కానీ పోలీస్ స్టేషన్లో రిమాండ్కి తీసుకెళ్ళి 24 అవర్స్లో ఎవరు ఎదుట పెట్టాలో తెలుసా? వాళ్ళు న్యాయమూర్తి ఎదుట, జడ్జి ఎదుట. ఆ జడ్జి ఎదుట పెట్టినంత వరకు జనం చేతిలో చావకుండా పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉంచుతారు. ఇది అర్థమైతే దేవుడు కూడా ఆశ్రయపురాలు ఎందుకు ఉంచాడంటే వాళ్ళు సమాజం ఎదుటికి తీర్పు కొరకు వచ్చినంత వరకు. అప్పుడు వారు నప్తాలీయుల మన్యములోని గలలియలోని కెదెషు, ఎఫ్రాయిము, షెకెము, గలలియలోని ఒక ప్రాంతం. అంటే గలలి ఏ ప్రాంతం అన్నమాట? ఆశ్రయపురము, నరహంతకులు తలదాచుకునే పట్టణము. యేసుక్రీస్తు ఎక్కడ పెరిగాడు? గల్లీ ప్రాంతంలోనే పెరిగాడు. అందుకే నతనీయులు ఏమంటాడు తెలుసా? ఫిలిప్పు నతనీయులను కనుగొని ఏమంటాడంటే, ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో, ధర్మశాస్త్రంలో ఏది విన్నామో ఆయన మెస్సయ్యను మేము కనుగొన్నాం అని ఈ ఫిలిప్పు వెళ్ళి నతనీయులకి చెప్తాడు. అప్పుడు నతనీయులు ఏమంటాడండి? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్నాడంటే నజరేత్ అనే దానికి మంచి పేరు లేదు. ఎందుకు లేదు? నరహంతకులు ఉండే పట్టణం అని పేరు, అక్రమకారులు ఉండే పట్టణం అని పేరు. అంటే గలలు అనే ప్రాంతంలో కొన్ని ప్రాంతాలని ఆశ్రయపురములుగా నిర్ణయించారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. అంటే ఆశ్రయపురంలోకి వెళ్ళిన వాడు నరహంతకుడైనా అక్కడ సేఫ్టీగా ఉన్నాడు. అది సేఫ్టీగా ఉన్నాడు. ఇప్పుడు ఆశ్రయపురములో లేవు, భూమి మీద ఆశ్రయపురాలు లేవు. కానీ ఒక ఆశ్రయపురాన్ని పరలోకమందున్న దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలుకు ఉన్నట్లుగా ఈ భూమి మీద నరహత్యలు చేసిన వాడు వెళ్ళిపోయి దాక్కోవడానికి అలాంటి ఆశ్రయపురాలు లేవు. కానీ ఒక అద్భుతమైన ఆశ్రయపురాన్ని దేవుడు ఏర్పరిచాడు. అదేంటో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. ఆపత్కాలం, నాకు ఆపద, మీకు ఆపద, ఈ ప్రపంచానికి ఆపద. నీకెప్పుడైనా ఆపద వచ్చిందా? ఆ ఆపద కాలమున ఆయన తన పర్ణశాలలో ఎక్కడ దాస్తాడట? ఆపద నీకు వస్తే ఆయన దాచే స్థలం ఎక్కడ? పర్ణశాల అంటే పాక. అంటే పాకలో దాచడం ఏంటండి? పాకలో అయితే ఊరికే పెద్ద బిల్డింగ్లో పెట్టేసి తాళ వేస్తే రాలేరేమో, కానీ పాక అయితే ఊరికి తగలబెట్టేసినా తగలబడిపోతాం కదండి. ఈ పాక ఆ పాక కదండి. పర్ణశాల అంటే నివాస స్థలం అని. తన పర్ణశాల అంటే దేవుడు పర్ణశాల అంటే దేవుని గుడారం అంటే పర్ణశాల అన్నా గుడారం అన్నా నివాసం అన్నా ఒక్కటే. పర్ణశాల అన్నా, ఎందుకంటే ఆ రోజుల్లో పర్ణశాలలో గుడారాలే వేసుకునేవాళ్ళు.
కనుక నివాసం గురించి మాట్లాడాలంటే, ఈరోజు మనం నివాసం గురించి మాట్లాడాలంటే డాబా అంటాము, విల్లా అంటాము, అపార్ట్మెంట్ అంటాం. కానీ ఆ రోజుల్లో ఎంత పెద్దోళ్ళైనా అబ్రహాంతో సహా ఎందులో నివసించారు? గుడారాల్లో. కనుక నివాస స్థలం అని చెప్పడానికి వాళ్ళు పర్ణశాలని చెప్తారు, లేదా గుడారాలని చెప్తారు. కనుక దేవునికి ఒక గుడారం ఉందట, దేవునికి పర్ణశాల ఉందట. ఎక్కడుంది అంటే, దేవుడు నివసించే స్థలం ఏంటంటే మనము జీవము గల దేవుని సంఘము, దేవుని పర్ణశాల, సంఘము దేవుని గుడారం. ఇప్పుడు చదవండి ఆ మాట. ఎక్కడ దాస్తాడట ఆపత్కాలమందు యెహోవా మనల్ని? పర్ణశాలలో, అంటే సంఘంలో దాస్తాడా, తన గుడారంలో దాస్తాడా? ఇంకా ఏమన్నాడు చూడండి, ఇంకా ఏమన్నాడా? తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద, ఆశ్రయదుర్గం మీద ఎక్కిస్తాడట. అంటే సంఘాన్ని ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ? ఆశ్రయదుర్గం, తన ఇల్లు, తన పర్ణశాల మనకు ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గం అంటే మనం ఆశ్రయించదగిన కోట. అది సంఘము మనం ఆశ్రయించదగిన కోట. ఆశ్రయదుర్గం మీద ఎక్కిస్తాడు. ఎంత మంచి మాట అండి. ఇంకో మాట చదువుదామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. 27 నుంచి. అట్టివారి పిల్లలు ఎవరలా? అట్టివారంటే ఎట్టివారు? భక్తులు, నీతిమంతులు, దేవునిని పూజించేవారు. అట్టివారి పిల్లలకు ఏం కలదట? యెహోవా యందు భయభక్తులు కలిగి, కీడు కల్పించక, పెదవులతో కీడు కల్పించక, అబద్ధములాడకుండా, మోసం చేయకుండా భక్తి కలిగిన వాడు. అట్టివారి పిల్లలకు దేవుని యందు భయభక్తుల వలన వచ్చే లాభం ఏంటో తెలుసా? మీకే కాదు, మీ పిల్లలకు కూడా ఏముంది? ఆశ్రయపురం ఉంది, ఆశ్రయస్థానం ఉంది. ఆశ్రయపురం కలదు, ఆశ్రయస్థానం కలదు. ఇంకా అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణపాశములో నుంచి విడిపించును అని. ఇంకా క్రిందికి వచ్చేసరికి 32 చదువుదాం. అపాయము రాగా భక్తిహీనుడు నశిస్తాడు, మరణకాలమందు నీతిమంతునికి ఏం కలగట? ఏమండి, ఆయన ఆశ్రయదుర్గం, మనకు ఆశ్రయం ఇచ్చిన ఆ స్థానం ఏంటో తెలుసా? అక్కడ ఫుల్ సెక్యూరిటీ. ఈ ప్రపంచంలో ఏ ఆపద వచ్చినా నువ్వు ఒక దాంట్లో ఉంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటా సెక్యూరిటీ కలిగిన స్థానం? సంఘం. సంఘంలో నువ్వు సభ్యుడు అయ్యావా? లోకంలో ఎన్నో ఆపదలు ఉన్నాయి. వాడు ఎప్పుడు చస్తాడో తెలియదు. హఠాత్తుగా మరణమయ్యే భక్తిహీనులు ఎందరో, ఎన్నో ప్రమాదాల్లో పడే భక్తిహీనులు ఎందరో, వారి ఆత్మల ప్రమాదంలో పడిపోతున్నాయి. వీటన్నిటికంటే పెద్ద ప్రమాదం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదం గురించి కాదు, అది పెద్ద ప్రమాదమే కాదు. అగ్ని ప్రమాదాల గురించి కాదు, నీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి కాదు, విద్యుత్ వల్ల జరిగే ప్రమాదాల గురించి కాదు, స్టవ్ పేలి ప్రమాదాలు కాదు, ఏసీలు పేలి ప్రమాదాలు కాదు, జంతువుల వల్ల వచ్చే ప్రమాదాలు కాదు. మనందరికీ పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. నరకం. చాలా పెద్ద ప్రమాదం అది. ఎప్పుడు చనిపోతామో తెలియకపోయినంత ధైర్యంగా బ్రతుకుతున్నామండి మనం. చనిపోయేలోపు పరలోకాన్ని సుస్థిరం చేసుకోవాలి, ఖాయం చేసుకోవాలి మన పేరిటని ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా ఎందుకో మనం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనం చనిపోవడానికి ఒక 10 ఏళ్ళు ఉందనుకోకండి, మనం చనిపోవడానికి ఇంకొక 20 ఏళ్ళు ఉందనుకోకండి, మనం చనిపోవడానికి ఇంకొక సంవత్సరం ఉంది పర్వాలేదు అనుకోకండి. ఏ క్షణమున ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఈ క్షణము దాటితే ఉంటామో లేదో తెలియదు. రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీ జీవమైపాటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. అలాంటప్పుడు రేపే నా చావు వస్తే, లేదు ఈరోజు సాయంత్రం వస్తే, నేను చనిపోగానే పాతాళం నన్ను మింగేస్తుందా? అలా మింగకుండా దేవుడు ఒక ఆశ్రయస్థానం ఇచ్చాడండి. ఏంటి ఆశ్రయస్థానం? సంఘం. సంఘం. సంఘంలో ఉన్న సెక్యూరిటీ ఇంకెక్కడ ఉండదండి. ఎంత పవర్ అంటే సంఘానికి ఎంత పవర్ ఉందంటే, 12వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 5వ వచనం చదువుదాం. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు సంఘం చేయటం? రక్షణ మనకు ఎలా కలుగుతుందో జాగ్రత్తగా వినండి.
వాళ్ళ బంధువులు చేయటం లేదు, పేతురు గారు తోడబుట్టిన వాళ్ళు చేయటం లేదు, పేతురు గారిని కన్నవాళ్ళు చేయటం లేదు. ఎవరు ప్రార్థిస్తున్నారు? మనకు ఎవరు రక్షణగా నిలబడ్డారు? ఎక్కడ 2 3 నా నామమును కూడి ఉన్నారో అక్కడ నేను ఉంటానని మాట ఇచ్చాడు. ఆయన ఎవరి మాట వింటారు తెలుసా? దేవుడు నీతిమంతుల మాట ఆలకిస్తాడు. ఆ నీతిమంతులందరూ కలిసి ప్రార్థన చేస్తే చెరసాలలో పేతురు గారి సంఖ్యలు ఏమైపోయాయి? ఓడిపోయాయి. సంఖ్యలు, ఇనప సంఖ్యలు ఓడిపోయాయి. అది 1వ శతాబ్దం గనక సూచక క్రియను ప్రత్యక్షంగా చూపించాలి గనక ఇనప సంఖ్యలు ఓడాయి. ఈరోజు మనకు ఎలాంటి సంఖ్యలు ఓడుతున్నాయి మీకు తెలియదండి. ఎలాంటి సంఖ్యలు? ఎందులో చిక్కుకున్న దేవుని దగ్గర ఉన్నావు నువ్వు? అయితే నీతిమంతుల్ని కొరకు ప్రార్థిస్తారు. మరణం నుంచి, పాతాళం నుంచి మరణపు ఉరులు నన్ను చుట్టుకున్నాయండి. అప్పుడు నీతిమంతులైన ఈ సంఘం అంతా కలిసి ప్రార్థించారు. అందరూ కన్నీటి ప్రార్థన చేశారు. ఏమండి, అన్నం తినకుండా ఉపవాస ప్రార్థన చేశారు. సంఘం యొక్క ప్రార్థన ఎంత బలమైనదో తెలుసా? పేతురు గారి సంఖ్యలుడేమో పాతాళపు ఉరులు, పాశములు నా నుంచి తెంపబడ్డాయి. అంత గొప్పదా సంఘం? గొప్పది. ఆశ్రయపట్టణం అది, ఆశ్రయపురం అది. ఇంకా చెప్పాలంటే 20వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఎక్కడి నుంచి సహాయం చేస్తాడట? పరిశుద్ధ స్థలం. మన 29 చెప్పాను, మీరు అందరూ వచ్చారని అనుకుంటున్నాను. పరిశుద్ధ స్థలం అంటే ఏది? యెరూషలేము ఒకనాడు పరిశుద్ధ స్థలం అనబడిందేమో, ఈరోజు పరిశుద్ధ స్థలం ఏదో తెలుసా? సంఘం. పరిశుద్ధులు ఉండే స్థలం. మీరంతా పరిశుద్ధులు. సంఘము పరిశుద్ధ స్థలం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మనం అంతా పరిశుద్ధులు అయ్యాం. పరిశుద్ధ స్థలము సంఘం. ఇంకేమన్నాడు? సియోనులో నుండి ఆయన నన్ను ఆదుకుంటాడు. సియోనులో నుండి. సియోను అనగానే ఇదిగో ఈ భూమి మీద ఉన్న దేవుని సంఘమే సియోను, పరలోకపు యెరూషలేము. పరలోకపు యెరూషలేము. ఏమంటే నిజంగా సంఘం అంతా ఆదుకుంటుందంటే నేనే ప్రత్యక్ష సాక్షినండి. నేనే. ప్రియులరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను అలా ధైర్యంగా ఉండి నా అప్పులు ఎలా తీర్చుకోగలుగుతున్నాను తెలుసా? నా ఆశ్రయ పట్టణం. నేను ఆశ్రయించిన పట్టణం ఏదో తెలుసా? సంఘం. ఎప్పుడు నేను అది ఒకటే మాట చెప్తాను, సంఘాన్ని నేను విడిచిపెట్టను. నన్ను ఎంతమంది ఏమన్నా, చివరికి వెళ్ళిపోమన్నా నేను సంఘాన్ని విడిచిపెట్టను. అంతగా ఆశ్రయపురంలో, ఆశ్రయపురం మీద నేను ఆనుకున్నాను, దుర్గం మీద కూర్చున్నాను. అందుకే నిజంగా చెప్తున్నానండి, ఒక ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఫోన్ చేశాడు, అన్న మీరు మీ పరిస్థితులు నాకు తెలుసు, నా 1,00,000 రూపాయలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆయన ఫోన్ చేశాడు, నా 50,000 నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఆవిడ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది, అన్న మీకు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇదిగోండి అని చెప్పి 3 లక్షలు పంపించింది. ఇలా ఒక తమ్ముడు, ఏమండి ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? పరిశుద్ధ స్థలము నుండి నాకు సహాయం వచ్చెను, తన సన్నిధి నుండి ఆయన నన్ను. ఆయన సన్నిధి ఎక్కడుంది? ఎక్కడ 2 3 నా నామమున కూడారో అక్కడ. అక్కడ ఈ భూమి మీద చిక్కుకున్న ఈ సమస్యల నుంచి ఆయన బయటపడేస్తాడా? పడేస్తాడండి. చివరికి మరణపు అంచుల్లో నుంచి బయటకు వస్తామా? అది కూడా సంఘం ద్వారానే వస్తాం. సహాయం అనగానే నా చిన్నప్పుడు హెబ్రోను సంఘస్థులు ఒక ప్రసంగం చెప్తే విన్నానండి. ఇప్పటికీ మా ఊరు వచ్చి చెప్పారు. బాగా అప్పుల్లో ఉన్నట భార్యాభర్తలు. రాత్రంతా భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారట దేవుడికి. తెల్లవారు డోర్ తీసి బయటికి రాగానే 2 మూటలు ఉన్నాయట. మూటలు విప్పగానే అన్ని 10 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లట. ఆ రోజుల్లో అవే గొప్పలండి. 100 రూపాయలు ఉందంటే ఎమ్మెల్యే దగ్గరే ఉండేది 100 రూపాయలు జేబులో. ట్రాన్స్పరెంట్గా కనపడేలా పెట్టుకునేవాడు ఎమ్మెల్యే. ఖద్దరు చొక్క, అందులోంచి ట్రాన్స్పరెంట్గా 100 గొప్పప్పుడు. అంటే దేవుడు ఆకాశవాక్యులు విప్పి మూటలు 2 ఇసిరాడట వాళ్ళ ముందు. సహాయం అంటే అలా రాదండి. అదే ప్రజలు నవ్వుకోవడానికి, సరదాకి ఉంటాయో తప్ప నిజంగా జరగదు. నిజంగా ఎలా జరుగుతుందో తెలుసా? తన వారిని రేపుతాడు ఆయన.
సంఘాన్ని రేపుతాడు, సంఘం మనసులు కరిగిస్తాడు, వాటిలో దయ కలిగిస్తాడు, అలా తిప్పుతాడు. నిజంగా అండి, సంఘము నా మీద దయ చూపి నా అప్పుల విషయంలోనూ వాళ్ళు సహకరించారు, చివరికి నా ప్రాణాపాయ స్థితిలోనూ వాళ్ళు సహకరించారు. పౌలు గారి ప్రతి అవసరాన్ని తీర్చింది పరలోకం నుంచి దేవుడు డబ్బులు ఎసరలేదు. మాసిదోనియా వారు మాటి మాటికి నా అవసరతను తీర్చారు. యెరూషలేములో ఆపత్కాలం కలిగింది, యెరూషలేములో ఏమండి కరువు వచ్చింది. అప్పుడు అనేక సంఘాల వారు చందా పోగు చేసి పంపించారు. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? సంఘం, పరిశుద్ధ స్థలం. ఇలా పరిశుద్ధ స్థలము సంఘము నుంచి సహాయం అందుతుంది. అందుకే ఆపత్కాలం ముందు యెహోవా నాకు ఉత్తరం ఇస్తాడు, తన పరిశుద్ధ స్థలంలో నుంచి నన్ను ఆదుకుంటాడు, తన సన్నిధి నుంచి నాకు సహాయం వస్తుంది అంటున్నాడు. ప్రియులరా, సంఘానికి ఉన్న ఆధిక్యత ఏంటో మీరు అర్థం చేసుకున్నారా? నిజంగా సంఘము మీకు ఆశ్రయదుర్గంగా ఉందా? ఆశ్రయదుర్గంగా. అసలే మన మీద బోలెడు కేసులు, ఆ కేసులు దొరికితే చంపేసేటట్టు ఉన్నారు. పోలీసులు తీసుకొచ్చి సేఫ్టీ ప్లేస్లో ఉంచారు. ఈడ ఆ సేఫ్టీ ప్లేస్ వదిలేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళాడు అనుకోండి, తిరిగి వస్తున్నాడు అనుకోండి, రోజు ఎవరికో దొరుకుతాడు, ఎవడో వేసేస్తాడు. అలాగే ఒకసారి సంఘంలో ప్రవేశించావా, సంఘము నుంచి వెళ్ళిపోవాలను, సంఘానికి దూరంగా ఉండాలను, సంఘ కార్యక్రమాల్లో లేకుండా ఉండాలని ఎప్పుడు అనుకోకండి, సాతానుకు మీరు దొరికిపోతారు. సంఘంతో ఉన్నామా? ఎంత సేఫ్టీ అంటే ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. సంఘం ముందుంటే, సంఘంతో ఉంటే ఎంత సేఫ్టీ ఉందంటే మనకి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు. పాతాళం పాపం చేసిన వారిని పట్టేసుకుంటుంది అంటండి. పాతాళం ఏం చేస్తుంది? పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. యోగ గ్రంథంలో 24లో అనుకుంటాను ఆ మాట ఉంది, తర్వాత చదువుకోండి. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుందట. మనమంతా ఎవరు పాపం చేసిన వాళ్ళమే, కానీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చే పాతాళం అట మనల్ని మృంగడానికి దాని ద్వారాలు మన ముందు నిలవట. దాని చేతుల్లో నుంచి మనం సేఫ్టీ ప్లేస్లోకి వచ్చాం. సంఘం అనే సేఫ్టీ ప్లేస్లో మనం ఉన్నాం. మనల్ని పట్టుకునే ధైర్యం దానికి లేదు, మన ముందు నిలిచే ధైర్యం దానికి లేదు. అదే నువ్వు సంఘం విడిచి తిరుగుతున్నావా, ఎప్పుడు మింగేస్తుందో తెలియదు, ఎప్పుడు మింగేస్తుందో తెలియదు. గనుక విత్ సంఘంతో ఉండు, సంఘంతో పనిచేయి, సంఘంతో పరిచర్యలో ఉండు, సంఘంతో కార్యక్రమాల్లో ఉండు. నువ్వు హాజరు వేయించుకో. స్కూల్లో ఎప్పుడు అడ్మిట్ అయ్యానండి, మరి నేను ఒక 5 నెలలకు ఒకసారి వస్తానండి అన్నాం అనుకోండి, వాడిని అవసరమైతే తీసేస్తారు. దేవుడు కూడా అంతే, అవసరమైతే వాడిని తీరేమో లోకంలో ఉన్న వాళ్ళైతే, కానీ దేవుడు ఖచ్చితంగా సంఘము నుంచి, సంఘం వెలుపల బయట పెడతాడు. ఎందుకంటే 1 సంవత్సరం చూశాను, నీకు నీళ్లు పోసాను కదా, నీకు పాది చేశాను కదా, నీకు ఎరువు వేసాను కదా, ఇవన్నీ సంఘానికి వచ్చాక జరుగుతాయి. వచ్చాక 3 ఏళ్ళు చూస్తాడట. తోటలో కదండి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. ద్రాక్ష తోట సంఘం, నువ్వు అంజూరపు చెట్టువి, ఆయన నాటాడు. నాటిన తర్వాత 3 ఏళ్ళు చూశాడట, ఫలాలు లేవు. ఎందుకంటే ఏ పనిలో కనపడం, ఏ పనిలో ఉండటం లేదు, ఫలం ఎక్కడిది? చక్కగా ఫ్లోర్ తుడుస్తూ, చైర్లు వేస్తూ, పరిచర్య, ఇదో పరిచర్య. పని అప్పగిస్తే కొందరు చేస్తున్నారండి, చాలా తక్కువ మంది, 2-3 చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి ప్రతిఫలం ఉంది. వంట చేయవలసి వచ్చినప్పుడు వంటకు వస్తున్నారు కొంతమంది స్త్రీలు, పరిచర్య కోసం. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి ప్రతిఫలం ఉంది. సువార్త అనగానే, సభ అనగానే పని చేయడానికి వస్తున్నారు ఎవరి బిడ్డలు అందరూ, వాళ్ళకి ప్రతిఫలం ఉంది. పెద్దలు ఏమండి, గృహ దర్శనం అనగానే పెద్దలు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు, వాళ్ళకి నిజంగా ప్రతిఫలం ఉంది. సువార్త కార్యక్రమాలు అంటే వస్తున్నారు, వాళ్ళకి ప్రతిఫలం ఉంది. కానీ మీరేమనుకోనండి, ఒక మాట చెప్తాను, ఎందులోనూ కనబడక కేవలం ఆదివారానికే పరిమితం అయితే మరి ప్రతిఫలం ఉండదు. సంఘము యొక్క రక్షణ, సంఘము నీకు రక్షణ అవ్వాలి అంటే, ఆశ్రయదుర్గం అవ్వాలంటే సంఘంతో బంధాన్ని పెంచుకో, సంఘంతో బంధంలో ఉండు. లేకపోతే ఆ బంధం లేకపోతే, చాలామంది అండి ఏమోనండి, సంతోషాన్న ఎప్పుడు వచ్చినా మమ్మల్ని టార్గెట్ చేసి ప్రసంగం చేస్తాడండి. నేను ఎవరిని టార్గెట్ చేయనండి, వాక్యం చేస్తుంది, నేనేం చేయమంటారు? నేను సౌండ్ బాక్సే, అంతే, నేను సౌండ్ బాక్స్.
నేను సౌండ్ బాక్స్, ఇదిగో బాక్సులు వస్తున్నాయా, వాటి తప్పేమన్నా ఉందా? నేనేం మాట్లాడితే అది వస్తుందా? అవేం సొంతగా మాట్లాడవు. నేనేం మాట్లాడుతున్నాను, నేను కూడా సౌండ్ బాక్స్నే. దేవుడు ఏది మాట్లాడాడో అదే మాట్లాడతాను, బైబిల్లో ఉన్నదే మాట్లాడతాను. బైబిల్ వాక్యమే హృదయాలను పొడుస్తుందట. ఎంతలా పొడుస్తుంది? ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క ఆలోచనలు ఏం చేస్తుందట? కదిలిస్తుందట. హృదయాలోచన శోధిస్తుందట. ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, మైండ్ తినేస్తుంది అది. అది వెళ్ళి నువ్వేమనుకుంటావు? వాక్యం నన్ను శోధిస్తుంది, వాక్యం నన్ను మారమని చెబుతుంది, వాక్యం నన్ను హెచ్చరిస్తుంది అనుకో. నువ్వేమనుకుంటావు? సంతోషాన్ని ఇలా వెళ్ళినప్పుడు అల్లా పొడి చేస్తున్నాడు, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఇక్కడ కాకపోతే లైవ్ చూసేసుకుందాం. ఒక మాట చెప్పనా, నిజంగా చెప్తానండి. సంఘంలోనికి మిమ్మల్ని చేర్చింది ఎవరు? మీకు అడ్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎవరు? దేవుడు. ఒక్కసారి దేవుడు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత దేవుడు ఇక్కడ చేర్చాడు నిన్ను, నీకు ఇది సేఫ్టీ ప్లేస్ అని. నువ్వు నాకు ఇంకో సేఫ్టీ ప్లేస్ ఉందని ఇంకో చోటకి వెళ్ళావనుకో, అది సేఫ్టీ ప్లేస్ అవుతుందా? ఎక్కడైనా ఒకటే కదండి అనకు. ఉదాహరణకు నారాయణ సంస్థలు ఉన్నాయి, మంగళగిరి కాలేజీలో జాయిన్ అయ్యాడు, నారాయణ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ వీడు చదివి మంచి మార్కులు సాధిస్తూ గుడ్ బిహేవియర్తో ఉన్నాడు అనుకోండి, ఇంకో చోటకు వెళ్ళాలంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? టీసీ ఇస్తారు. టీసీతో పాటు ఏమిస్తారో తెలుసా? కండక్ట్ సర్టిఫికేట్ అంటారు. కండక్ట్ సర్టిఫికేట్ అంటే వాడి బిహేవియర్ ఎలా ఉంటుందో, వాడి క్యారెక్టర్ ఎలాంటిదో అక్కడున్న కాలేజీ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ ప్రిన్సిపల్ గారు తను గుడ్ అని ఇచ్చాడు అనుకోండి, ఏ కాలేజీ అయినా అతన్ని జాయిన్ చేసుకుంటుంది. అలా కాకుండా వీడు వెళ్ళిన దగ్గర నుంచి పోకిరీలో అమ్మాయిలను ఏడిపించటం, లేదంటే ర్యాగింగ్లు చేసి అబ్బాయిలను కూడా ఏడిపించటం, లేదంటే మాస్టర్ మీద తిరగబడ్డం, ఎలాంటి బిహేవియర్ కలిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ప్రిన్సిపల్ ఏమిస్తాడు? సర్టిఫికెట్ బ్యాడ్, బిఏడి బ్యాడ్, లేదా కాంప్లికేటెడ్ అని ఇచ్చాడు అనుకోండి. ఇక ఈ సంఘం కాకపోతే ఆ సంఘం అని వెళుతున్నావే, ఈ కాలేజీ కాదు ఇంకో కాలేజీ నాడు వెళ్ళినా ఎవరు చేర్చుకోరు, కండక్ట్ సర్టిఫికేట్ చూస్తారు, ఏ కాలేజీ వాడు చేర్చుకోడు. ఇది లోకంలో ప్రస్తుతం జరుగుతుంది. కానీ ఇక్కడున్న సంఘాల్లో డైరెక్ట్ కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం. ఏమైనా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకోండి, నన్ను వచ్చి టీసీ అని కండక్ట్ సర్టిఫికేట్ అడుగుతారా? నేను ఇచ్చే పరిస్థితి లేదు, మీరు అడిగే పరిస్థితి లేదు. కానీ ఒక ఆయన ఇస్తాడు. ఎవరైనా? దేవుడు. కనుక నీకు ఇచ్చిన సేఫ్టీ ప్లేస్లో నువ్వు ఉండలేదంటే దేవుని వాక్యానికి నువ్వు విధేయుడు కాలేదు. చెబుతున్నది వాక్యం అయినప్పుడు ఎందుకు విధేయుడు కాలేదు? విధేయుడు అయితే దేవుడు గుడ్ అని ఇస్తాడు. అప్పుడు మరో చోటికి వెళ్ళిన ట్రాన్స్ఫర్ రూపంలో కొంతమంది వెళ్తారు. అప్పుడు అక్కడ కూడా దేవుని సంఘం ఉంది, క్రైస్ట్ చర్చ్ ఉంది. నువ్వు అక్కడికి వెళితే దేవుడు యాక్సెస్ ఇస్తాడు. ఎందుకు? ఇక్కడ గుడ్ సర్టిఫికేట్ వచ్చింది, అక్కడికి వెళ్ళినా జాయిన్ చేసేస్తాడు, దేవుడే చేసేస్తాడు అడ్మిషన్. కానీ ఒక చోట జాయిన్ చేస్తే ఇక్కడ గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ రానప్పుడు ఇంకో చోటకి దేవుడు ఎలా జాయిన్ చేస్తాడు? అలాగని గేట్లేసి నువ్వు రావద్దని అనరు ఎవరు, వచ్చి వెళ్ళిపోవడమే. ఇక్కడ దేవుని వాక్యాన్ని అంగీకరించను, నువ్వు ఎక్కడ దేవుని వాక్యాన్ని అంగీకరించు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంది, ఇక్కడ కాకపోతే ఇంట్లో ఉన్నాను, నో 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 నో. సంఘముతో అంటు కట్టబడి, యేసుక్రీస్తు శరీరంతో అంటు కట్టబడితేనే, ద్రాక్షవల్లితో అంటు కట్టబడితేనే నువ్వు ఫలిస్తావు. లేకపోతే తీసివేయబడి ప్రతి తీగ ఎండిపోతుంది అన్నాడు, ఎండిపోతుంది. సో మనం ఏం చేయాలి? ఫలించాలి. ఫలించకపోతే క్రీస్తులోంచి వేరు చేయబడితే. గనుక ప్రియులరా, సంఘం ఎంత గొప్పదో ఆలోచించండి, సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఆలోచించండి. ఎప్పుడు సంఘాన్ని విడిచిపెట్టకండి, చాలా ఇంపార్టెంట్. అది ఆశ్రయదుర్గం. మనకి 13,80,000 రూపాయలు ఇచ్చింది నా కోసం, బంధువులు ఎవరు రూపాయి ఇవ్వలేదు. ఏది గొప్పది చెప్పండి? సంఘం గొప్పదా, బంధువులు గొప్పవాళ్ళ? సంఘం. సంఘంతో నేను అంటు కట్టబడి ఉన్నందుకు దేవుడు అందరి హృదయాలను రేపాడు. మరి నువ్వు సంఘంతో అంటు కట్టబడితేనే కదా వారి హృదయాలు ప్రేరేపించబడతాయి. నీ కష్టంలో, నీ బాధల్లో వాళ్ళు వస్తారు. దేవుడు ఒకరి హృదయాన్ని రేపాలి అంటే నువ్వు అందరితో కలిసి ఉండాలి, అందరితో సమానంగా పనిచేయాలి. పలానా వాడు ధన్యుడు, పలానా వాడు భక్తుడు, పలానా వాడు మంచి విధేయత కలిగిన వాడు, పలానా వాడు పరిచయం చేసేవాడు అనేది పడాలి కదా. సంఘంతో 2% ఉండి 98% లోకంలో నీ పనులను చూసుకుంటుంటే దేవుడు ఎందుకు నీకు అవకాశం ఇవ్వాలి? గనుక సంఘం అనే గొప్ప కుటుంబం మనకు ఆశ్రయదుర్గం.
ఎప్పుడు సంఘాన్ని విడిచిపెట్టుకోకండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ, సంఘమును మీరు ఇచ్చిన ఆశ్రయపట్టణం, ఆశ్రయదుర్గం ఎంత గొప్పదో లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం. ఎప్పుడు ఈ సంఘాన్ని విడిచిపెట్టక, సంఘం అనగా మా ప్రభు అయిన క్రీస్తు శరీరం, ఆ శరీరంతో అంటుకట్టబడి ఉంటే ఫలిస్తాం. నెల 12 కాపులు కాస్తాం. సంఘము నుంచి వేరు చేయబడితే క్రీస్తు శరీరం నుంచి వేరు చేయబడిన వాళ్ళం. అంటుకట్టబడి ఉంటే ఎల్లప్పుడూ సంఘంతో అంటి పెట్టుకొని ఉంటాం. అలాగే మీ పిల్లలు ఎప్పుడూ ఇలాంటి పొరపాట్లు చేయకుండా ప్రతి నిత్యము సంఘంతో అంటుకట్టబడి ఫలించుటకు అవకాశం ఇవ్వండి. సంఘము నడిపిస్తున్న మరి సేవకులను జ్ఞాపకం చేసుకోండి, పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తున్న వారందరినీ పేరు పేరున, స్త్రీలను కానీ, యవనస్తులను కానీ, పురుషులను కానీ మీ చేతికి అప్పగిస్తున్న వారికి తగిన ప్రతిఫలం మీరే సిద్ధపరుస్తున్నారని మాకు తెలుసు. దాన్ని 100 రెట్లు పెంచమని అడుగుతున్నాం. మరి ఏదో సమస్యలతో ఇప్పటివరకు సంఘంతో కలిసి ప్రయాణం చేయలేని మరి కొందరు బలహీనులను ఆయన మనస్ఫూర్తిగా క్షమించండి. సంఘంతో ఉన్నతంగా పనిచేయటకు, కలిసిన అడుగులు వేయటకు అవకాశం ప్రసాదించమని, వారికి జీవవృక్ష ఫలముల భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దీవించండి. మరి బిడ్డ తల్లులుగా ఉన్న వారిని దీవించండి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.